దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట కట్టడానికి సమీపంలో జరిగిన కారు బాంబ్ బ్లాస్ట్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మరో నలుగురిని ఈరోజు శ్రీనగర్ లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు డాక్టర్లు ఉండడం అత్యంత కలవరపరిచే అంశం. ఢిల్లీలో పేలుడు పదార్థాలతో నిండిన కారు పేలిపోవడంతో 15 మంది మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాలను తీసుకుని మరి నిందితులను జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ముజ్మిల్ షకీల్ గనై, జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్కు చెందిన డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్, ఇంకా జమ్మూ కాశ్మీర్ లోని షోపియన్ కు చెందిన ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగేగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. వీరందరూ ఢిల్లీ బ్లాస్ట్ వ్యవహారంలో ముఖ్య పాత్ర పోషించారని జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఇటీవల ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పేలుడుకు సంబంధించి ఉపయోగించిన కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో అతను అమీర్ రషీద్ అలీని ఇప్పటికే సాంకేతిక సహాయంతో పట్టుకున్నారు. అలాగే దాడిలో పాల్గొన్న ఉగ్రవాదికి సాంకేతిక సహాయం అందించిన డానిష్ అలియాస్ జాసిర్ బిలాల్ వానీలను కూడా ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పూర్తి కుట్రను వెలికితీసే ప్రయత్నాల్లో భాగంగా వీరందరినీ కస్టడీకి తీసుకుని ఎన్ఐఏ విచారిస్తోంది. ఏదేమైనా ఇంతవరకు మనం చదువు రాని వారిని, కరుడుగట్టిన వ్యక్తులను తీవ్రవాదులుగా చూసాం. ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశంలోని ఉన్నత స్థాయిలో చదువుకుంటున్న డాక్టర్లు అంటే అది ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ గానే మనం భావిస్తాం. 10 మందికి ప్రాణం పోసే విద్య అది. ఇలాంటి ప్రొఫెషనల్స్ కూడా ఈ ఉగ్రవాదం వైపు ఆకర్షితులై దేశ ద్రోహానికి పాల్పడుతున్నారు. ఈ అరెస్టుల్లో ఇంకా చాలా జరిగే అవకాశం ఉంది. దాదాపుగా 200 మంది వైద్య విద్యార్థులకి ఈ ఉగ్రవాద దాడులతో సంబంధం ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో ఈ మేధో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు నడుం బిగించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇంతవరకు నేరుగా తలపడే ఉగ్రవాదుల్ని చూసాం. ప్రస్తుతం చదువుకుంటున్న వారు, ఉన్నత స్థానాల్లో ఉంటున్న వారు, యూనివర్సిటీలు కూడా కేంద్రంగా చేసుకుని ఈ ఉగ్రవాదానికి పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది.